కామెడీ పేరుతో హద్దులు దాటితే, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనడానికి ఇదే నిదర్శనం. మెగా ఫ్యామిలీని, ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత కొద్ది రోజులుగా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు, నిహారిక కొణిదెల, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి స్టార్ల వ్యక్తిగత విషయాలపై ఇతడు చేసిన కామెంట్స్ మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనిపై కాకినాడకు చెందిన జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు కాకినాడ పోలీసులు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి అనుదీప్ ప్లాన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో తన కుటుంబంతో కలిసి ఉన్న అనుదీప్ను ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసిన ఏపీ పోలీసులు ఏప్రిల్ 14 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక పార్కులో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. పాలీ కామెడీ అనే పేరుతో చేసిన ఒక షోలో అనుదీప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, విడాకుల అంశాలను ప్రస్తావిస్తూ కించపరిచాడు. అంతేకాకుండా నిహారిక కొణిదెల విడాకులపై బాడీ షేమింగ్ చేస్తూ నీచంగా మాట్లాడడమే కాకుండా రామ్ చరణ్ గారి కంటే ఉపాసన గారి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుందంటూ వెటకారంగా కామెంట్ చేశాడు. వినోదం పంచాల్సిన చోట విషం చిమ్మితే పరిణామాలు ఇలాగే ఉంటాయని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ప్రస్తుతం అనుదీప్ను ఆంధ్రప్రదేశ్కు తరలించిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బెయిలబుల్ సెక్షన్లే అయినప్పటికీ సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్తో ఆడుకుంటే ఇలాంటి షోలు ఖచ్చితంగా పడతాయని ఈ అరెస్ట్ గట్టి హెచ్చరిక